నచ్చితేనే సినిమా చూస్తారు కాబట్టి టైటిల్ కూడా నచ్చితే అనే టైటిల్ కూడా చాలా బాగుంది. అందుచేత కూడా నచ్చితే అని టైటిల్ పెట్టాలనిపిస్తుంది. నచ్చితే డాట్ 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 అని పెట్టారు. ఏంటో నాకు అనుమానం అందరూ ముగ్గురు కనిపిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్స్ ముగ్గురు, బ్యానర్ ముగ్గురు, డాట్స్ 3, మరి హీరోలు కూడా ముగ్గురు ఉన్నట్టున్నారు, చూడలేదు. ప్రొడ్యూసర్స్ ముగ్గురు. ఏదేమైతేనో ప్రోమోస్ చూసిన తర్వాత 4 సాంగ్స్ కూడా 4 రకాలుగా ఉండటం కూడా ఇవాళ ఆడియన్స్ని ఆకట్టే విధంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చిన్న సినిమాలన్నీ కూడా బాగా ఆడటం కూడా ఇవాళ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. కొంతమంది హీరోస్ రావటం చూసాం. అందరూ కూడా చాలా అద్భుతంగా ప్రోమోస్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ కూడా. అలాగే ఈ చిన్న సినిమాలు రావడానికి కూడా కారణం కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు హిట్ అవ్వటం, బడ్జెట్లో తీయగలగటం, ఇంతమంది ప్రొడ్యూసర్స్ కూడా రావడానికి కూడా కారణం కూడా ఇవాళ వచ్చే డైరెక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు అయితేనేమి, హీరోలు కొత్త హీరోస్ అయితేనేమి, హీరోయిన్స్ అయితేనేమి, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి ఈ బడ్జెట్లో ఈ సినిమా తీస్తే పోయినా ఒక తక్కువ మోతాదులో పోతుంది, వస్తే బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అందుచేత ఇవాళ అందరూ కూడా చిన్న సినిమా తీయడానికి ముందుకు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇండస్ట్రీకి. ఇవాళ థియేటర్ స్పీడింగ్ అయితేనేమి, చిన్న సినిమా ఆడటం అనేది. అలాగే ఇట్లా ఈ సినిమాలన్నిటి తీయడానికి ఒక రకంగా ఈ మధ్యకాలంలో మారుతి అనే డైరెక్టర్ ఈ రోజుల్లో అనే ఒక సినిమా తీయటం, అది చాలా బిగ్గెస్ట్ హిట్ అవటం, అలాగే అతని పరిధుల్లో ఉండి అంత హిట్ అయినా సరే రెండో సినిమా కూడా బస్ స్టాప్ అనే సినిమా తీసి మంచి హిట్ ఇండస్ట్రీకి ఇవ్వటం. నచ్చితే అనే సినిమా మ్యూజిక్ చూశానండి. నేను కూడా కొంచెం మ్యూజిక్ అంటే నాకు ఇంట్రెస్ట్, చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ ముగ్గురికి కూడా నేను చాలా కంగ్రాట్స్ అండి. చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. అలాగే డైరెక్టర్ మహేష్ వర్ధన్, నేను ఎందుకు చూస్తున్నానంటే నేను నిజంగా వీళ్ళు ఎవరిని నేను చూడలేదు. ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద చూస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ అంటే నాకు ఫోన్ చేస్తే నా ఇంటికి వస్తానంటే రావద్దండి నేనే వస్తానని ఇక్కడే నేను వాళ్ళని చూశాను. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ డైరెక్టర్ కూడా టేకింగ్ కూడా చాలా బాగుంది. కెమెరా కూడా చాలా బాగుందండి. ఆ లొకేషన్స్ అరకు వ్యాలీలో కానీ, వైజాగ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసిన సినిమా ఇది. లొకేషన్ అద్భుతమైన లొకేషన్. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ ప్రకారం కనపడుతున్నాయి. ఒక సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే సాంగ్స్ తీసే విధంగా నాకు అనిపించింది. అలాగే హీరో చాలా అందంగా ఉన్నాడు. చూసే డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పటం ఇవాళ చాలా ఇంపార్టెంట్ అండి. డైలాగ్స్ చెప్పడం అనేది ఇవాళ ఉన్న సినిమాల్లో కల్లా పెద్ద సినిమా ఉన్నాయి, చిన్న సినిమా ఉన్నాయి, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక డైలాగ్, పిక్చరైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇదివరకంటే ఒక హీరోయిన్ లేకపోతే ఒక డైరెక్టర్ ఉంటే సినిమా చూసేవారు. ఇప్పుడు అలా కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్నీ చూస్తే తప్ప ఇవాళ ఎవరికి నచ్చట్లేదండి సినిమా. మారుతి వాళ్ళ ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా అండి ఇది. అంటే మారుతి స్కూల్ లాగానే ఈ సినిమా కూడా టైటిల్ ఫస్ట్ ఫిలిం ఈ రోజుల్లో లాగా నచ్చితే 3 అక్షరాలు పెట్టుకున్నారు. సేమ్ అదే ఫార్మాట్లో కనిపించింది లోగో కూడా. చాలా పాజిటివ్గా ఉందండి, చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. ప్రతి సినిమాకి సక్సెస్కి మ్యూజికే ఇంపార్టెంట్ అండి. మ్యూజిక్ సక్సెస్ అంటే 50% ఫిలిం సక్సెస్ అయినట్టాను. చాలా బాగున్నాయి పాటలు. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మెలోడియస్గా చక్కగా సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి నాకు చాలా మంచి స్నేహితుడు అండి. దాదాపు ఒక 3-4 ఇయర్స్గా మేము చాలా సినిమాలకి వర్క్ చేస్తున్నాము, అడ్వర్టైజ్మెంట్స్ దీని గురించి కూడా. మెయిన్ శ్రేయస్ మీడియా శ్రీనివాసు చాలా మంచి ఫ్రెండ్ నాకు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమా కాబట్టి
డెఫినెట్గా ప్రమోషన్ విషయంలో చౌదరి గారు సలహా ఇచ్చినట్టుగా ప్రమోషన్ విషయంలో మాత్రం తప్పకుండా మంచి ప్రమోషన్ చేయాలి. శ్రీనివాస్ సక్సెస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మ్యూజిక్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్స్ ముగ్గురికి కూడా మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. ఎందుకంటే పాటలు చాలా బాగా చేశారు, అలాగే ఆర్టిస్టులు కూడా మంచి పెర్ఫామ్ చేశారు. డైరెక్టర్ గారు ఇప్పుడే ఫస్ట్ చూశానండి, నేను ఫస్ట్ చూడగానే అర్థమైంది కొంచెం తనకి ఎక్స్పీరియన్స్ ఉందని. అదే టీవీలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారంట, బాగా చేశారు. ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇదివరకు సినిమా తీయడం అంటే పెద్ద కాస్ట్లీ అఫైర్, అది ఆర్టిస్టులు డేట్లు తీసుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయం కూడా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇవాళ ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సినిమా తీసే రోజులు వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మంచి సినిమాలు తీస్తే మాత్రం బడ్జెట్ అనేది లిమిట్ లేదండి, చిన్నది పెద్దది అనేది లేదు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నా మిత్రుడు మురళీధర్ గారు పిలిస్తే వెళ్ళాను ఓపెనింగ్కి. అప్పుడే ఏదో కళ కనిపిస్తుంది ఈ సినిమాలో, ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది, ఎక్కడ ఆగకుండా నడుస్తుంది అని వేదోక్తంగా వాళ్ళకు ఒక మంచి ఆశీర్వాదంగా చెప్పాను. అలాగే మురళీధర్ గారు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడెప్పుడు ఒక 10 డేస్కి 15 డేస్కి ఒకసారి అప్డేట్ చేస్తూ వచ్చారు. ఇలా జరిగింది, వైజాగ్కి వెళ్ళాం, షూటింగ్ జరిగింది, ఇలా జరిగింది అన్నీ నాకు చెప్తూ వచ్చారు. మిత్రుడిగా నన్ను గౌరవించారు. ఆ తర్వాత హర్షవర్ధన్ ఒకసారి నా దగ్గరకు వస్తే, మహేష్ వర్ధన్ డైరెక్టరు, ఒకసారి మీరు ఆ బాగా చూడండి, ఒకసారి కలిస్తే నా తమ్ముడు అంటే నమ్ముతారా లేదా, ఇద్దరు ఫీచర్స్ ఒకేలాగా ఉంటాయి కదా. సో భారవి పౌరాణిక చిత్రాల్లో ఎంత పేరు సంపాదించుకున్నాడో ఇలాంటి అంటే మిగతా చిత్రాల్లో కూడా నేను సంపాదించుకోవాలని కోరుతున్నాను. ఆ పాటలన్నీ విన్నాను, ఇక్కడికి రాగానే చూశాను. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు బిజీ అయిపోతారు, నో డౌట్ ఇన్ దట్. హైలీ టాలెంటెడ్ పీపుల్ ట్యాప్ చేశారు మురళి గారు. వీళ్ళందరూ శ్రేయాస్ మీడియా వాళ్ళు దీన్ని టేకప్ చేశారంటే దాంట్లో విషయం లేదు. అసలు వాళ్ళు శ్రేయాస్ మీడియా వాళ్ళ ఆయన మిస్సెస్ వాళ్ళ అమ్మో సినిమా తీసినా కూడా శ్రీనివాస్ టేకప్ చేయడు బాగలేకపోతే. ఆయన నచ్చితే అని చేస్తారు, హైలీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆయన. కాబట్టి దాంట్లో విషయం ఉందని అక్కడే అర్థమైపోయింది. తర్వాత ఈ మల్టీ డైమెన్షన్ వీళ్ళందరూ వచ్చారంటే మరి దీంట్లో కుమార్ చౌదరి గారి ఆశీర్వాదం కూడా లభించింది కాబట్టి అద్భుతంగా కావాలి. నా సినిమాకి స్టిలోగ్రాఫర్గా పనిచేశారు మురళి గారు. ఈ సినిమాలో నా సినిమాలోనే ఆర్టిస్ట్గా కూడా పరిచయం చేశాను ఆయన్ని. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా భయపడేంతలాగా ఉన్నాడు పోలీస్ ఆఫీసర్. మన ఒరిజినల్ పోలీసులను చూస్తే మనం ఎలా భయపడతామో ఆయన్ని చూస్తే కూడా అలాగే భయపడతాం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుతున్నాను. నచ్చితే పాటలు విన్నారు కదండి, ఖచ్చితంగా అండి 100%. నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆడియో రాలేదు. అది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. మంచి మెలోడియస్ సాంగ్ అండి, మా సాంగ్స్ కానీ క్లాస్ సాంగ్స్ కానీ. ఇప్పటివరకు మీ ట్రైల్లో ఒక సాంగ్ మిస్ అయిపోయారు, అది ఆడియో సీడీలో ఉంది. సూపర్గా రాక్ చేస్తుంది ఆ సాంగ్ అయితే. తప్పకుండా సీడీ కొనుక్కుని అందరు వినాలని కోరుకుంటున్నానండి. ప్రైవసీని ఎవరు ఎంకరేజ్ చేయొద్దండి, ప్రైవసీని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. రవి ఎలా అయితే చెప్పాడో పిచ్చెక్కిపోతుందే అని సాంగ్ నా ఫేవరెట్ అని, అలాంటిదే డూ ఇట్ అని నా ఫేవరెట్ సాంగ్ మూవీలో ఇక్కడ ప్లే చేయలేదండి ఇవాళ, కానీ ఆడియో ట్రాక్లో ఉంటుంది. ఇంకా మూవీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ బిగ్ హిట్. ఆడియో అయితే సూపర్ హిట్, చెప్పేది లేదు దాంట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. లైక్ ఇంద్రగంటి గారు ఇస్ లైక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ and Mahesh sir is like the captain of the ship. Thank you so much. ముందుగా మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకు లిరిసిస్ట్ దేవ్ మేమిద్దరం కలిసి మమ్మల్ని పరిచయం చేశారు. ఇంతకుముందు మేము ఆల్బమ్ చేశాం అనమాట. మహేష్ గారు తనకి ఆల్బమ్ నచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చారు. తను చాలా బాగా నెరేట్ చేశారండి, స్టోరీ చాలా నచ్చింది నాకు. సిచ్యువేషన్స్ విను సాంగ్ అండ్ చిమ్మ చిక్కడే సాంగ్ చేసామండి నేను ఈ సినిమాలో. చాలా బాగా వచ్చే సాంగ్కి చేస్తున్న పని చాలా అప్రిషియేషన్ వచ్చింది. వెరీ హ్యాపీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్. నచ్చితే సినిమా మంచి కలెక్షన్స్ తోటి ప్రజల్లో మంచి ఆదరణ రావాలని, ఈ ఆడియో కూడా మంచి హిట్గా ఉండి అందరికీ కూడా శుభం జరగాలని, మళ్ళీ వీరు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
ఈ నచ్చితే పిక్చర్ తీయడం అన్నటువంటిది గో 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 ఫిల్మ్ మేకర్స్. త్రిమూర్తులు ఉన్నట్టు దీనికి ముగ్గురు ఉన్నారండి. బ్రహ్మ లాంటి వాడు మా రేవు శివకుమార్ గారు అయితే, విష్ణులాగా నడిపించిన వాడు మా మహేష్ వర్ధన్ అయితే, బాగా డబ్బులు చేతిలోకి వచ్చిన ఖర్చు పెట్టిండేటువంటి శివతత్వం నా దగ్గర ఉండింది. ముగ్గురం కలిసేసుకుని ఇది చేసాం. ఖచ్చితంగా నేను చెప్పగలను, హోరెత్తే ట్రాఫిక్ మధ్యలో పంజాగుట్ట నుంచి కళ్ళకు గంతలు కట్టి తీసుకుని వెళ్ళి పచ్చటి పైరు దగ్గర పెడితే ఎంత రిలీఫ్ ఉంటుందో, ఇప్పుడు వచ్చే సినిమాల నుంచి మా సినిమా థియేటర్ కనుక వెళ్తే అంత డిఫరెన్స్ వేరియేషన్ చూడొచ్చు. ఖచ్చితంగా సకుటుంబంగా చూడవలసిన చిత్రం అని అందరూ పబ్లిసిటీ ఇస్తారు, కానీ మేము సకుటుంబంగా చూడవలసిన చిత్రం అని మేము చెప్పకుండానే చూసిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీతో ఖచ్చితంగా వస్తారని చెప్తున్నాను. తర్వాత మా మహేష్ వర్ధన్ గారు ఇటువంటి పిక్చర్స్ కాకుండా ఆయనకు గురువులు ముగ్గురు ఉన్నారండి. మళ్ళీ ఆయన మొత్తం 3 మీద రన్ అవుతారు. ఆ ముగ్గురు ఎవరో గారు, ఉపేంద్ర గారు, పూరి జగన్నాథ్ గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి ఆయన ఫీల్డ్కి వచ్చారు. ఇటువంటి పిక్చర్స్ చాలా చెయ్యాలి మహేష్ వర్ధన్. ఖచ్చితంగా ఇది అత్యాశనే ఉండొచ్చు, కానీ ఇంకొక విషయం చెప్తున్నాను ప్రెస్ ఫ్రెండ్స్కి అందరికి కూడా, చాలాసేపటి నుంచి చిన్న సినిమా అని అంటున్నారు, కానీ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సరే వచ్చేది ఈ స్క్రీన్ మీదకే సార్. దాని లోపల సత్తా కనుక ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. చెప్పండి. you